ఉన్నావా లేదనేది ఆలోచన చేయాలి. కడవరి దినాల్లో మనం ఉంటూ ఉన్నాం. ఎప్పుడు దేవుడి యొక్క రాకడుతున్నాం, మన ప్రాణంతో ఎప్పుడో మనకి ఏమీ తెలియని పరిస్థితిలో ఉన్నాం. అయితే ఆ స్థితిలో నీవు ఉన్నప్పుడు మీరు ఎలా ఉండాలంటే సిద్ధపడే గుంపులో దేవుడు ఉండాలి. దేవుడి కొరకు నిలబడే గుంపులో నువ్వు లేకపోతే దేవుడి యొక్క ఆశీర్వాదాలు పొందుకోలేవు. ఎవరి బిడ్డలైనా చిన్న బిడ్డలైనా ఎక్కడి నుంచి ఉండాలట? ఇప్పటి నుంచి దేవుడి మీద నువ్వు ఆనుకోవాలి. ఇంకా చాలా వయసు ఉందిలే, తర్వాత తీసుకుందాంలే, తర్వాత చేద్దాంలే అంటే అయిపోయే పని కాదు. దేవుడి యొక్క రాకడ ఎప్పుడు అవుతుందో ఎవరికి తెలియదు. మన ప్రాణం ఎప్పుడు పోతుందో ఎవరికి నాకు ఒక 60 సంవత్సరాలు ఉంటాయి, పర్వాలేదు, 40 నిమిషాలు తీసుకుందాం, లేదా ఒక 50 నిమిషాలు తీసుకుందాం అని లేదు. దేవుడిని పొద్దున పిలిస్తే చెప్పి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు పిలిస్తే ఇలా వాక్యం చెప్తున్నా నేను అలాగే వెళ్ళిపోవచ్చు. ఏముంది? దేవుడు పిలిస్తే ఎప్పుడు ఎలాగ దేవుడు తన ప్రాణాన్ని మన ప్రాణాన్ని అడుగుతాడు ఎవరికి తెలియదు. కానీ ఆ స్థితి వచ్చినప్పుడు నీవు సిద్ధపడే గుంపులో లేకపోతే నీ విశ్వాసము, నీ ప్రార్థన అంతా కూడా వెంటనే దీనికి వర్తించేస్తుంది. క్రియలు లేని విశ్వాసము ఏంటంటే మృతము. క్రియలు లేని విశ్వాసం మృతము. ఇంకేంటట? విశ్వాసం లేని క్రియలు, క్రియలు లేని విశ్వాసం కూడా అంటే రెండు అనేది మన జీవితంలో ఉండాలి. విశ్వాసం ఉండాలి. ఆ రెండింటిలో ఏది లేకపోయినా మన ప్రయాణం ఏంటి? వ్యర్థమే. దేవుడికి అది అంగీకారం కాదు. నేను అనుకుంటాను, నేను పొద్దు నుంచి సాయంత్రం వరకు ప్రార్థన చేసేసిన, లేదా పొద్దున్న సాయంత్రం వరకు వాక్యాన్ని చదివేస్తా ఉన్నా, దేవుడికి ఇష్టమైన జీవితాన్ని నేను జీవించకపోతే నా విశ్వాసం, నా ప్రార్థన, నా వాక్యం అంతా కూడా ఏంటి? వ్యర్థమే. నేను అనుకుంటాను ఏంటి దేవుడు ఎక్కువ సమయం గడిపేస్తున్నాను అని అనుకోండి, నేను ఎలా ఉన్నా పర్వాలేదు, నాకు ఏం లేదు. దేవుడు వాక్యాన్ని జీవితాన్ని జీవించలేదు కాబట్టి ఆ విశ్వాసం నాకు ఏమైపోతుంది? మృతమైపోతుంది, పనిచేయని స్థితిలో ఉంటుంది. అయితే నీవు నేను ఎలా ఉంటున్నాను దేవుడి సన్నిధిలో? అన్యజనుల నుండి దేవుడు తన నామము కొరకు తన జనమును ఒక జనమును ఏర్పరచుకున్నటకు వారిని ఎలాగో మొదట కటాక్షించెను సిమియోను వివరించి ఉన్నాడు. ఎందుకు? ప్రవక్తల వాక్యములు సరిపడి ఉన్నవి. ఆ తరువాత నేను తిరిగి వచ్చేదను, మనుషులలో కనపడి వాడు నా నామము ఎవరికి పెట్టబడును, ఆ సమస్తమైన అన్ని జనులను ప్రభువును వెలుగునట్లు పడిపోయిన దావీదు గుడారమును తిరిగి కట్టెదను, దాని పాడైన వారికి తిరిగి కట్టి దానిని నిలవబెట్టదనని ఆ అనాది కాలం నుండి ఈ సంగతులను తెలియపరిచి ప్రభువు సెలవిస్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అన్ని జనాల్లో నుండి అన్యాయం ఒక దేవుడు తన నామం కొరకు ఏం చేస్తాడు? ఒక జనాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. వారి మీద దేవుడు ఎలా కటాక్షాన్ని చూపిస్తాడు సమయాన్ని చెప్తున్నాడు. అయ్యా, నీవు పడిపోతున్న స్థితిలో నుండి దేవుడు నిన్ను రక్షించాడు. నీ అనాది ప్రణాళికలో నుండి దేవుడు వారిని తప్పించి వారిని ఒక ముఖ్యమైన వ్యక్తిగా దేవుడు నడిపించాడయ్యా అని చెప్తూ ఆయన సంగతులు ప్రవక్త చెప్పిన వాక్యం ద్వారా నెరవేర్చబడుతుంది. ఎలా జరుగుతుందంటే ఆయన అంటున్నాడు చూడండి, ఆ తర్వాత నేను వచ్చినప్పుడు, ఎప్పుడంటే మళ్ళీ ఆయన వస్తున్నాడట. ఆయన వచ్చినప్పుడు మనుషులలో కడమవారులు నా నామము ఎవరికి పెట్టబడునో ఆ సమస్తమైన
ఆ అన్ని జనులను ప్రభువును వెతుకున్నట్లు పడిపోయిన దావీదు గుడారమును తిరిగి కట్టెలను దాని పాడైన వాటికి తిరిగి కట్టి దాన్ని ఎలా పెట్టదని దేవుడు తెలియదు. ఎవరైతే దేవుడి పేరు పెట్టబడుతుందో, ఎవరికి పెట్టబడుతుందో దేవుడి పేరు, ఎవరైతే